రిలీజ్ చేసింది. కాస్త సంచలనమైన నెంబర్స్ కింద చెప్పుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా నిన్న పార్లమెంట్కి సంబంధించి చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి ఆ డేటాను మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ డేటాను మీకు బ్రేకింగ్ న్యూస్ ఆ ప్లేట్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 స్థానాలు దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96 సీట్లు, అలాగే జనసేనకు 16 నుంచి 18, కాంగ్రెస్కి 0 నుంచి 2, అలాగే వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేసింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6, వైసీపీకి 55 నుంచి 77, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 78 నుంచి 96 అనగానే చాలా షాకింగ్గానే అనిపించిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఓట్ షేర్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, భారతీయ జనతా పార్టీకి 2% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 42% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పుకొచ్చింది యాక్సిస్ మై ఇండియా. అలాగే కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్కి 2% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. అలాగే వైసీపీకి 44% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పింది. అయితే నిన్న పార్లమెంట్కి సంబంధించి రిలీజ్ చేసినప్పుడు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ చేసినప్పుడు ఓట్ షేర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు ఓట్ షేర్కి సంబంధించి మాట్లాడుకుంటే దాంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కాస్త డిఫరెంట్గానే ఉందనే చెప్పుకోవాలి. నిన్న రిలీజ్ చేసినప్పుడు ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడింటికి సంబంధించి 21 నుంచి 23 స్థానాలు దక్కచ్చంటూ చెప్తూనే ఓట్ షేర్ అంశాన్ని ప్రస్తావించినప్పుడు 53% ఓట్ షేర్ దక్కచ్చు అనేది నిన్న యాక్సిస్ మై ఇండియా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పుకొచ్చింది. అలాగే వైఎస్ఆర్సీపీకి 41% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా నిన్న పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ చేసినప్పుడు చెప్పింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఆ కంపారిజన్ కనుక చేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కంపారిజన్ చేసినప్పుడు నిన్న పార్లమెంట్కి సంబంధించి 41% ఓట్ షేర్ దక్కచ్చంటూ చెప్పింది. కానీ ఈరోజు అసెంబ్లీకి సంబంధించి 3% ఓట్ షేర్ పెంచి 3% ఓట్ షేర్ పెంచి 44% ఓట్ షేర్ని చూపించింది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇక కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక నిన్న పార్లమెంటు స్థానాలకు 53% ఓట్ షేర్ వస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యాన్ని మనం చూసాం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో. అలాగే ఇటు ఈరోజు అసెంబ్లీకి సంబంధించి 51% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా ఈరోజు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 42% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే జనసేన పార్టీకి 7% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 2% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా ఏపీ ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వీటి మూడింటిని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ మూడిటికి 42, 7 అలాగే 2 అంటే 51% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా చెప్తున్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్గా కొద్దిసేపటి క్రితం యాక్సిస్ మై ఇండియా ఏపీ ఎగ్జిట్ పోల్ అసెంబ్లీకి సంబంధించి రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీల పరంగా ఎటువంటి నెంబర్స్ వచ్చే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. అలాగే ఓట్ షేర్కి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే నిన్న పార్లమెంట్కి సంబంధించి రిలీజ్ చేసింది. పార్లమెంట్ ఎవరికి ఎన్ని సీట్లు దక్కచ్చు, అట్ ద సేమ్ టైం ఎవరికి ఎంత ఓట్ షేర్ దక్కచ్చు అనే అంశానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీకు చూపించాం. మీకు ముందే చెప్పాం, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, అందరికన్నా ముందుగా మీకు ఆ డీటెయిల్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఆ డీటెయిల్స్ని మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి యాక్సిస్ మై ఇండియా చాలా అథెంటిక్గా భావిస్తుంటారు. చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా నెంబర్స్ వచ్చే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్ బ్రేకింగ్ న్యూస్లో మీరు చూస్తున్నారు. బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా భారతీయ జనతా పార్టీ 4 నుంచి 6 స్థానాలు దక్కించుకుంటుందంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నేను పార్లమెంట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా దాదాపుగా ఎన్డీఏకి 21 నుంచి 23, ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కి కావచ్చు, కాంగ్రెస్ కూటమి ఇండియాకు సంబంధించి అక్కడ ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అని చెప్పి పార్లమెంట్ని ఉద్దేశించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పుకొచ్చింది. అలాగే వైసీపీకి
19 సీట్లు తగ్గొచ్చు అంటూ కూడా, అంటే 2 నుంచి 4 స్థానాలు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి. ఎట్ ద సేమ్ టైం ఈరోజు అసెంబ్లీకి సంబంధించి ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటే కాస్త ఇటు పార్లమెంట్తో కంపేర్ చేసుకున్నప్పుడు కూటమికి ఓట్ షేర్ 2% తగ్గింది అనేది మనకు అర్థమవుతోంది. అలాగే వైసీపీకి ఇక్కడ 3% ఓట్ షేర్ పెరిగింది. పార్లమెంట్తో పోల్చుకుంటే అసెంబ్లీలో 3% ఓట్ షేర్ పెరిగింది అనేది మనకి ఇక్కడ ఈ ఫలితాల బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ఫిగర్స్ని మీకు బ్రేకింగ్ ప్లేట్స్లో మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం యాక్సిస్ మై ఇండియా ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ ఫలితాలను మీరు చూస్తున్నారు. ఏం జరగబోతోంది ఇక్కడ? మొత్తం 5.8 లక్షల మందిని, అవును దాదాపు 6 లక్షలకు సంబంధించి మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు సంబంధించి తీసుకున్నప్పుడు 5.8 లక్షల మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసినట్టుగా యాక్సిస్ మై ఇండియా చెప్పింది. ఆ నేపథ్యంలో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను, శాంపుల్స్ని ఈరోజు మనం చూస్తున్నాం. అయితే అసెంబ్లీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 78 నుంచి 96 తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకు దీన్ని నేను యావరేజ్ చేసే ప్రయత్నం చేశాను. ఎందుకంటే 51% ఓట్ షేర్ అన్నప్పుడు కూటమికి ఎంత రావచ్చు అని చెప్పి ఆన్ అండ్ యావరేజ్గా చేసినప్పుడు, ఎందుకంటే 51% 175లో 51% అంటే కనుక దాదాపుగా 89% వరకు, అంటే 89 టికెట్లు 89 సీట్లను 89 సీట్లను ఇక్కడ కూటమి దక్కించుకునే అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎందుకంటే 51% ఓట్ షేర్ అని చెప్తున్నారు కాబట్టి ఆ క్యూములేటివ్ని తీసుకుంటే కనుక అప్పుడు 89 స్థానాలను కూటమి కైవసం చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతోంది. అలాగే దీంతో పాటు ఇక్కడ వైసీపీకి సంబంధించి 77 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతోంది. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్, ఓట్ షేర్లో డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ ఫిగర్స్ని మీరు చూస్తున్నారు. యాక్సిస్ మై ఇండియా ఏపీ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవాలి. 77 స్థానాలకు సంబంధించి ఇక్కడ వైసీపీ ఉంటే కనుక 51%తో 89 స్థానాలకు సంబంధించి కూటమి దాదాపుగా అధికారం చేపట్టవచ్చు అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కింద భావించవచ్చు. ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా కొద్దిసేపటి క్రితం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 స్థానాలకు సంబంధించి ప్రకటించింది. వైసీపీ 55 నుంచి 77 స్థానాలని కైవసం చేసుకోవచ్చు అంటూ కూడా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి అర్థమవుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి 98 నుంచి 120 స్థానాల మధ్య స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ బహుశా ఖాతా తెరవచ్చు, ఒకవేళ తెరిచిన 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం ఉందనేది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఇతరులు అసలు ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. నిన్న పార్లమెంటు స్థానాలతో కంపారిజన్ చేసుకుంటే ఈరోజు ఓట్ షేర్కి సంబంధించి మాట్లాడుకుంటే కాస్త ఇటు కూటమికి పార్లమెంటుతో పోల్చుకుంటే అసెంబ్లీకి రాబోతుకి 2% ఓట్ షేర్ తగ్గిందని మనం భావించవచ్చు. ఎందుకంటే నిన్న పార్లమెంటుకి సంబంధించి ప్రస్తావించినప్పుడు 53% ఓట్ షేర్ని ప్రస్తావించారు. కానీ అసెంబ్లీకి సంబంధించి కూటమికి 51% మాత్రమే ఓట్ షేర్ దక్కే అవకాశం ఉందనేది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఫిగర్స్, కానీ ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బట్ నిన్న ఆ అంశానికి సంబంధించి చూసుకుంటే కనుక, ఎందుకంటే ఇటు 3 నుంచి 4 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిగర్స్ బట్టి చూసుకుంటే దాదాపు 4 అనుకుందాం. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 4, అలాగే కూటమికి ఇన్ఫ్యాక్ట్ 51% అంటే 89లో ఉండే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుందని అనుకోవాలి. కౌంటింగ్ రోజు జూన్ 4న ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్కి సంబంధించి 175 స్థానాల్లో ఓట్ పర్సంటేజ్ మీరు చూస్తున్నారు. 175 స్థానాలకు సంబంధించి ఓట్ పర్సంటేజ్, ఇది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ పర్సంటేజ్. వైసీపీ 44% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అసెంబ్లీకి సంబంధించి అని చెప్పి
యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. అలాగే కూటమికి సంబంధించి 51% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అనేది కూటమికి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. కాంగ్రెస్ 2% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అనేది యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. అలాగే ఇతరులు 3% ఓట్ షేర్ దక్కించుకోవచ్చు, కానీ ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది యాక్సెస్ మై ఇండియా చెబుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3% ఓట్ షేర్ అనేది ఒక్కసారి ఇక్కడ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గెలుపోవటం అనేది 1%, 2% ఓట్ షేర్తో కూడా గెలుపోవటంలో డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో ఇతరులకు సంబంధించి 3% ఓట్ షేర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ కన్నా ఇతరులకు సంబంధించి 3% అంటే 1% ఎక్స్ట్రా. సో ఈ 5% అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే భావించవచ్చు. ఎందుకంటే ఈ 5% అనేది వైసీపీ నుంచి ఓట్లు చీలాయా లేకపోతే కూటమి నుంచి ఓట్లు చీలాయా, ఎక్కడి నుంచి ఓట్లు చీలాయా అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఓట్ షేర్ ఇక్కడ చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే 1000, 2000 ఈ తక్కువ మెజారిటీకి సంబంధించి ఈ ఎడ్జ్లో గెలుపోవటం డిసైడ్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో ఇదిగా మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఓట్ షేర్ అనేది చాలా కీలకంగా ఉంటూ ఉంటుంది. ఎటువంటి సందర్భాల్లో అదర్స్కి సంబంధించి 3% ఓట్ షేర్ అనేది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భావించవచ్చు. కూటమికి సంబంధించి 51% ఓట్ షేర్ దక్కించుకోవచ్చు. బహుశా దాన్ని కనుక ఆన్ అండ్ యావరేజ్గా అయితే 51%, అవును 51% ఆఫ్ 175 ఒకసారి చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక అంటే దాదాపుగా 89 స్థానాలు దక్కే అవకాశం ఉందని మనం భావించవచ్చు. సో అటువంటి సినారియో మనం చూస్తున్నాం. ఇక్కడ 51%, అవును 51% ఆఫ్ 175 చేసినప్పుడు దాదాపుగా 89 నుంచి 90 స్థానాలు వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూటమికి సంబంధించి ఎడ్జ్ ఉంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టి అర్థమవుతుంది. కానీ రిమెంబర్, ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక సందర్భంలో చూస్తూ ఉంటాం, కాస్త తారుమారయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ అవుతుందా అవదా అనేది తర్వాత డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఎట్ ప్రెసెంట్ యాక్సెస్ మై ఇండియా, ఎందుకంటే గతంలో కూడా యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాస్త క్లోజ్గా వచ్చాయి. యాక్యురేట్ అనేది ఎక్కడ చెప్పిన ప్రసక్తి లేదని చెప్పుకోరు. ఎందుకంటే యాక్యురసీకి సంబంధించి క్లోజ్గా వస్తున్నారు తప్ప యాక్యురేట్ అనే పదం ఎక్కడ వినిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆ క్లోజ్గా వస్తున్న ఫిగర్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలలో లోక్సభకు సంబంధించి 25 స్థానాలకు యాక్సెస్ మై ఇండియా ఇటు వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు దక్కచ్చంటూ చెప్పుకొచ్చింది. కూటమికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15, జనసేనకు 2, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 స్థానాలు దక్కచ్చంటూ చెబుతూనే ఓట్ పర్సెంటేజ్కి సంబంధించి ఇక్కడ కూటమికి 53% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా నిన్న పార్లమెంట్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఓట్ షేర్ గురించి ప్రస్తావించింది. దాంతోపాటు ఇటు వైసీపీకి 41% ఓట్ షేర్ దక్క. చాలా ఇంట్రెస్టింగ్ అని, ఎందుకంటే ఇటు పార్లమెంటు నుంచి అసెంబ్లీకి చూసుకుంటే కనుక పార్లమెంటులో ఇటు కూటమి పైచేయి సాధించింది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. ఇక అసెంబ్లీకి రాబోతుకి 3% ఓట్ షేర్ అధికంగా వైసీపీ 3% అధిక ఓట్ షేర్ని దక్కించుకుంది అనేది ఇటు వైసీపీ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇతరులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ ఓట్ షేర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతున్న నేపథ్యంలో ఇటు ఎవరి ఓట్ షేర్ అంటే ఎవరి ఓటు చీలిందని ఓట్ షేర్కి సంబంధించి మనం చూస్తున్నాం. యాక్సెస్ మై ఇండియా నిన్న ఇచ్చిన ఏపీ లోక్సభ 25 స్థానాలకు సంబంధించి ఓట్ షేర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వైసీపీకి 41% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా యాక్సెస్ మై ఇండియా నిన్న చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇటు కూటమికి సంబంధించి 53%, అలాగే కాంగ్రెస్ సంబంధించి 4%, అలాగే ఇతరులకి 2%. ఒక్కసారి రెండింటిని 2 బాక్సుల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. రెండింటిని ఒకసారి కంపారిజన్ చేసి నేనే చెప్తున్నాను. ఎందుకంటే నిన్న లోక్సభకు సంబంధించి మనం చూసాం, ఈరోజు అసెంబ్లీకి సంబంధించి నిన్న లోక్సభకి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి 53% ఓట్ షేర్ దక్కచ్చన్నది పార్లమెంట్కి సంబంధించి చెప్పుకొచ్చింది. ఇక్కడ అసెంబ్లీకి రాబోతుకి 51% కూటమికి, అంటే దాదాపుగా 2% ఇక్కడ తగ్గిందనే చెప్పుకోవాలి. ఇక వైసీపీకి సంబంధించి పార్లమెంట్కి 41% ఓట్ షేర్ చూపించింది నిన్న, కానీ అసెంబ్లీకి రాబోతుకి 44, అంటే 3% ఓట్ షేర్ పెరిగింది అనేది యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం అదర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చూసుకుంటే దాదాపు ఇతరులు కాంగ్రెస్ అంటే 5% ఓట్ షేర్ అనేది ఇక్కడ చీలిందా లేకపోతే అంటే ఎవరి ఓట్ షేర్ అనేది ఇక్కడికి గండిపడిందనే అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం గత ఎన్నికల్లో కూడా
మార్జిన్స్ కొన్ని నియోజకవర్గాల్లో మార్జిన్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అతి తక్కువ మార్జిన్తో ఇక్కడ గెలుపోవటంలో డిసైడ్ అయిన ఫ్యాక్టర్ని మనం చూసాం. ఇప్పుడు అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ఎస్ వాడి వేడిగా జరిగాయి ఎన్నికలు. ఇప్పటికే పార్టీలకు సంబంధించి విజయాలు మావి అంటే కోర్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు సంబంధించి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి ఊహలు వాళ్ళవి, ఎవరి అంచనాలు వాళ్ళవి. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న సందర్భాన్ని కూడా చూసాం. కానీ ఇంట్రెస్టింగ్గా ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. యాక్సెస్ మై ఇండియా, ఎస్ ఒక్కసారి మీరు చూడొచ్చు. యాక్సెస్ మై ఇండియా అసెంబ్లీకి సంబంధించి ఈరోజు అసెంబ్లీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి, అలాగే లోక్సభకు సంబంధించి ఆ ఓట్ షేర్ పర్సంటేజ్ కూడా మీరు చూస్తే కంపారిజన్ ఒక్కసారి మీరే సరి చూడండి. నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తావించింది, అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఒక్కసారి అసెంబ్లీ అనేది మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఆ ఓట్ షేర్ పర్సంటేజ్ని మీరు ఇన్ఫాక్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, అలాగే రైట్ సైడ్ చూస్తున్నారు. ఏపీ లోక్సభకు సంబంధించి లెఫ్ట్ సైడ్ ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీకి 44% ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా ఈరోజు చెప్పింది. నిన్న పార్లమెంటుకు సంబంధించి ఎస్ క్రాస్ ఓటింగ్కి సంబంధించి అవును, ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ నెంబర్స్ని మనం చూసిన తర్వాత క్రాస్ ఓటింగ్ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోక్సభకు ఇచ్చినప్పుడు వైసీపీకి 41% ఓట్ షేర్ దక్కచ్చు అనేది యాక్సెస్ మై ఇండియా చెప్పింది. అలాగే ఈరోజు అసెంబ్లీకి 175 అసెంబ్లీ స్థానాలకి 51% కూటమికి ఓట్ షేర్ దక్కచ్చంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంటే లోక్సభకు సంబంధించి 53% ఓట్ షేర్ దక్కచ్చు అని చెప్పి యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పింది. ఇక్కడ ఆ క్రాస్ ఫిగర్స్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2% ఓట్ షేర్ అంటే అసెంబ్లీతో పోల్చుకుంటే లోక్సభకు వైసీపీ 2% ఓట్ షేర్ని కోల్పోయింది. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 51% ఓట్ షేర్ అసెంబ్లీకి దక్కితే లోక్సభకు సంబంధించి 53%. అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే అసెంబ్లీకి అలాగే లోక్సభకు రెండిటికి కూడా ఆ వైవిధ్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా అంటే అసెంబ్లీకి ఎవరు వెళ్ళాలి లేకపోతే లోక్సభకు ఎవరు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో ఒక క్లారిటీ పిక్చర్ అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే మనకు ఒక ఊహ అనేది ఒక అంచనా అనేది అందుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే లోక్సభకు 4% ఓట్ షేర్ పెరిగింది, అలాగే అసెంబ్లీకి సంబంధించి 2%, అంటే 2% ఓట్ షేర్ పెరిగిందనే చెప్పుకోవాలి. ఇతరులు కూడా 3% అసెంబ్లీకి ఉంటే 3% ఓట్ షేర్ ఇతరులు దక్కించుకుంటే ఇటు లోక్సభ దగ్గరికి రాబోతుకి 2% ఓట్ షేర్ అనేది ఎగ్జిట్ పోల్ యాక్సెస్ మై ఇండియా ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. కంపారిజన్ చేసుకున్నప్పుడు వైసీపీ 3% ఓట్ షేర్ని కోల్పోయిందనే చెప్పుకోవాలి లోక్సభకు రాబోతుకి. ఇక తెలుగుదేశం పార్టీ 2% ఓట్ షేర్ని పెంచుకుందని చెప్పుకోవచ్చు అసెంబ్లీతో కంపేర్ చేసుకున్నప్పుడు లోక్సభకి. కానీ ఇక్కడ అసెంబ్లీ ఫలితాలను చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తానని చెప్పుకోవచ్చు లోక్సభతో పోల్చుకున్నప్పుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేయబోతున్నాయి. జూన్ 4న ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే కూటమికే పట్టం కడుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ ఫిగర్స్ని మనం చూస్తున్నాం. యాక్సెస్ మై ఇండియా కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఈ ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవాలి. ఆ ఫిగర్స్ని మీరు చూస్తున్నారు, ఆ కంపారిజన్ని మీకు చూపిస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏ ఛానల్ ఎటువంటి సర్వే ఇస్తుంది, ఏ ఛానల్ ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇస్తోంది అనేది మీకు నెంబర్ ఫిగర్ టు ఫిగర్ గ్రాఫిక్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. యాక్సెస్ మై ఇండియా కాస్త అథెంటిక్గా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో యాక్సెస్ మై ఇండియా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175 స్థానాలకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓట్ షేర్తో సైతం మీకు చూపిస్తున్నాం. ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలాగే ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతోంది ఓట్ షేర్ విషయంలో కంపారిజన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎవరు మొగ్గు చూపారు అనే అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లోక్సభకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూటమికి 53% ఓట్ షేర్, అంటే 2% ఓట్ షేర్ పెరిగింది. ఎందుకంటే అసెంబ్లీ విషయంలో రాబోతుకి 51 మాత్రమే ఉంది. సో ఇటువంటి సినారియోలో నెక్స్ట్ ఏం జరగచ్చు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీలు తమ కార్యకర్తలతో చర్చలు, తమ కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నాయి.